సుబ్రహ్మణ్యం గారు, శాంతి గారు భీమవరం నుంచి వచ్చారండి. పిల్లలు పుట్టలేదనే బాధతో మన దగ్గరికి వచ్చారు. పుట్టకపోవడానికి కారణాలు ట్యూబులు బ్లాక్, 2 ట్యూబులు బ్లాక్ అని చెప్పారు అక్కడ డాక్టర్లు. పెళ్ళై 4 ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదని వెళ్తే పీసీఓడీలు ఉన్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ట్యూబులు 2 బ్లాక్ అయినాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలలు వాడారమ్మా మందులు? 6 మంత్స్ వాడాము. 6 మంత్స్ వాడారు. ఈ 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ మరి రాలేదు ఏంటి అని చెప్పేసి మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసాం. ట్యూబులు ఓపెన్ అయ్యి రాలేదా, ఓపెన్ అవ్వక రాలేదా. మన దగ్గర ట్యూబులు 2 బ్లాక్ అయిన వాళ్ళకి కూడా ఇమీడియట్గా ప్రెగ్నెన్సీలు వచ్చేస్తూ ఉంటాయి, నెలలోనూ 2 నెలల్లోనూ వస్తాయి. అయినా మీకు రాలేదు కాబట్టి ఒకసారి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోండి అమ్మా, అసలు ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేయించుకోమన్నాం. తీరా అక్కడికి వెళ్ళి మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరే అక్కడ చెక్ చేయించుకున్నారు. చేయించుకుంటూ ఇప్పుడు ఏమని వచ్చింది? 2 ట్యూబులు ఓపెన్. సో 2 ట్యూబులు ఓపెన్ అయింది. మరి బయట నీకు 3 సార్లు ప్రొసీజర్లు చేశారు, అక్కడ 3 ఫెయిల్ అయిపోయినాయి. ఐవీఎఫ్లో అవన్నీ చెప్పారు, చేశారు, పోయినాయి. 3 పోయినాయి, ఉపయోగం లేదు మనకి. కానీ ఇవాళ ట్యూబులు అనేది ఓపెన్ అయిపోయింది. మనం ఇంకా ఐవీఎఫ్ చేయక్కర్లేదు, ఆపరేషన్ చేయక్కర్లేదు. ఆపరేషన్ కూడా చేశారు మీకు ట్యూబులు ఓపెన్ అవ్వాలని, లాప్రోస్కోపీ చేశారు, అది పోయింది. కానీ ఇక్కడ మేమేమన్నా చేసాము ఆపరేషను? ఏమీ లేదు. ఐవీఎఫ్ అనే పదం పలికామా? చేయించుకోవాలని చెప్పామా? ఏమీ లేదు. న్యాచురల్గానే మందులతోనే ఓపెన్ అయింది. మరి ఎట్లా ఓపెన్ అయింది అంటారు? మీరే చెప్పాలి. వైరస్ కిట్ వాడాము. క్రిములకు సంబంధించి వైరస్ కిట్లు వాడారు. తర్వాత హార్మోన్లకు సంబంధించి హార్మోన్ కిట్లు వాడారు 2 నెలలు, మొత్తం 4 నెలలు వాడారు. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చి ట్యూబుల్ని క్లీన్ చేయించుకున్నారా? 2000 రూపాయలతో ట్యూబుల్ని క్లీన్ చేశారు. ఎవరు చేశారు నీకు? లేడీ డాక్టర్స్ చేశారు. లేడీ డాక్టర్స్ చేశారు. ఎంత నొప్పి ఏమైనా వచ్చిందా మాకు? ఏమి లేదు. సెలైన్ ద్వారా ట్యూబుల్ని క్లీన్ చేసాం. 5 నిమిషాల్లో అయిపోద్ది. మరి చాలా ఈజీ ప్రొసీజర్. కుట్టేమన్నా కుట్టామా, కోత ఏమన్నా కోసామా, రక్తపు చుక్కలు ఏమన్నా వచ్చేసినాయా? ఏమీ లేవు. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. చాలా సింపుల్ ప్రొసీజర్. లేడీ డాక్టర్స్ చేస్తారు చక్కగా. ఆ ట్యూబుల లోపల ఉన్న క్రిములు, ఆ క్రిముల కళేబరాలు అడ్డం పడుతున్నాయి ఏమైనా ఉంటే క్లీన్ చేస్తారు. చేసిన వెంటనే మీకు ట్యూబ్ ఓపెన్ అయిందని వచ్చేసి చూసారా. జస్ట్ 2000 రూపాయలు ఆ ప్రొసీజర్ చేసింది. పెయిన్లెస్, హార్మ్లెస్. పెయిన్లెస్, హార్మ్లెస్. బయట ట్యూబుల్ టెస్టులు అంటే వణికిపోతారు అందరూ. ఎందుకంటే డై ఎక్కిస్తారు, ఎక్స్రేలు తీస్తారు. పెయిన్ఫుల్, డై చిక్కగా ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పుడు నొప్పి వచ్చేస్తుంది. అలాగే ఎక్స్రే తీయడం అనేది బేబీ పుట్టడానికి హార్మ్ఫుల్. పెయిన్ఫుల్, హార్మ్ఫుల్. ఇక్కడ పెయిన్లెస్, హార్మ్లెస్. దీన్ని ఎస్ఎస్జి అంటారు. అది హెచ్ఎస్జి, ఇది ఎస్ఎస్జి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ. కాబట్టి ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది మనం చెప్తున్నాం. చాలామంది తెచ్చుకుంటున్నారు, 4 నెలల లోపలే ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేస్తున్నాయి. కానీ మీకేమైందంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా కనీసం ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. అట్లీస్ట్ ట్యూబ్ ఓపెన్ అయింది అనే మాట ఎక్కడన్నా చెప్పారా నీకు? ఏ డాక్టర్ అన్నా? ఎవరి కాళ్ళు ఆపరేషన్ అన్నారు, ఐవీఎఫ్ అన్నారు, అవన్నీ చేశారు. కానీ ఫలితం అయితే ఇవ్వలేకపోయారు. ప్రెగ్నెన్సీ ఇవ్వలేకపోయారు, కనీసం ట్యూబ్ను ఓపెన్ కూడా చేయలేకపోయారు. ఓపెన్ అవ్వదని కూడా చెప్పేశారు. కానీ ఈరోజు ఇక్కడ ట్యూబ్ ఓపెన్ అయిపోయింది న్యాచురల్గా మందులతో. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నీకు కూడా పనిచేసింది కదా. కొన్ని వేల మందికి జీవితాల్లో వెలుగు నింపింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అది కూడా ఇంగ్లీష్ మందులు. దాని మీద పేరు ఉంది కదా మందుల మీద, ఎలా వాడాలి ఏమిటి, దాని మీద రేట్ ఉంది కదా మందుల మీద. నేను తయారు చేసిన కాదై భారతదేశంలో మెడికల్ కంపెనీలు తయారు చేస్తున్న మందులే, మిగతా డాక్టర్లందరికీ తెలిసిన మందులే, వాళ్ళ మందుల షాపుల్లో ఉన్న మందులే. కానీ ఎక్కడ మ్యాజిక్ జరుగుతుందంటే నువ్వు అవి వాడాలని వాళ్ళకి తెలియదు, నీతో వాడించరు. రెండోది, ఎన్ని రోజులు వాడించాలి, ఎంత డోసులో వాడించాలి అనేది మీకు చెప్పట్లేదు. అదే మ్యాజిక్. అందుకని మించేం లేదు. మంచినీళ్ళే నేను ఇస్తాను. మీ ఊర్లోనే ఉంటాయి, మీ డాక్టర్ గారి దగ్గర ఉంటాయి. కానీ మంచినీళ్ళు 3 బిందులు ఇచ్చాడు అనుకో మీ డాక్టర్ గారు, ఆ రోజు చచ్చి ఊరుకుంటారు. 3 బిందులు ఇస్తే చచ్చిపోతున్నాడు అనుకో డాక్టర్ గారు, 3 గ్లాసులే ఇచ్చాడు అనుకో కంపు కొట్టిపోతాం, యూరిన్ రాక, మోషన్ రాక. ఎంత ఇవ్వాలి? 3 లీటర్లు ఇవ్వాలన్నది మ్యాజిక్ ఇక్కడ. సో నేను చేసే వైద్యం కూడా అలాంటిది. ఎంత డోసులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి మరి అనేది మనం చేస్తున్నాం.
ప్రపంచంలో ఎవరైనా క్రిముల గురించి చెప్పారా మీకు ఇంతవరకు? ఒక్క డాక్టర్ కూడా చెప్పలే. 4 ఏళ్లలో నీకు 3 సార్లు చేశారు ఐవీఎఫ్లో ఈ ప్రొసీజర్లు, ఒకసారి సర్జరీ చేశారు, కానీ అవి పోయినాయి తప్ప ఇంతవరకు క్రిములు ఉన్నాయనే మాట ఎవరూ చెప్పను. సో ఆ ప్రొసీజర్లు చేసినా పోయినాయి, సర్జరీ చేసినా పోయింది, ట్యూబ్ అయితే ఓపెన్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ క్రిముల్ని ఓపెన్ చేయడానికి మందులు ఇవ్వగానే, క్రిములను తొలగించగానే మీ ట్యూబ్లు ఓపెన్ అయిపోయింది. వెంట్రుక అంతన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కొస్తే ట్యూబ్ బ్లాక్ అని చెప్పాను. అదే క్రిమిని మనం గుర్తించి వదిలించుకుంటే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతాను. అదే జరిగింది వాళ్ళు. నీకు ట్యూబ్ బ్లాక్ అయితే ఆయనకి మందులు పెట్టాను, మరి ఆయనకి ఎందుకు పెట్టాను? ఎక్కడికక్కడ భర్తకు ప్రాబ్లం ఉంటాయి భర్తకే, భార్యకి ప్రాబ్లం ఉంటే భార్యకే బస్తాడు మందులు ఇస్తున్నారు. మనం ఇక్కడ భార్య భర్తలు ఇద్దరికి కలిపి మనం మందులు ఇచ్చాం. అదే క్రిమిని తొలగించడం వల్ల ఆవిడకి ట్యూబ్ ఓపెన్ అయింది, మీ కణాలు ఇంప్రూవ్ అయినాయి. చిత్రం కదా, మీ కణాలు పెరిగినాయి, ఆవిడికి ట్యూబ్ ఓపెన్ అయింది. సో ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది క్రిమి. ఆ క్రిమి భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా ఆ క్రిమిని వదిలించుకోవాలి అని చెప్పాను. అదేవిధంగా మందులు వాడారు ఇద్దరు కలిసికట్టుగా. ఇవాళ సగం రిజల్ట్ వచ్చింది, మనకు ట్యూబ్ ఓపెన్ అయింది. అట్లీస్ట్ ఎవరు ప్రపంచంలో ఏ డాక్టర్ ఓపెన్ అవ్వదు అని చెప్తున్న ట్యూబ్ జస్ట్ మందులతో ఓపెన్ అయింది. ఇంగ్లీష్ డాక్టర్లు మనం ఇంగ్లీష్ మందులే ఇస్తున్నాం. ఎంతోమంది డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్యూబ్ బ్లాక్ ఉన్నది ఓపెన్ అయిందంటే అక్కడ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా సరే ఆశ్చర్యపోవడం. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది డాక్టర్లకు కూడా. మన దగ్గరికి డాక్టర్లు కూడా వస్తున్నారు, వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ బాధను చెప్పుకుని వాళ్ళ ట్యూబ్ను కూడా ఓపెన్ చేసుకుంటున్నారు. ఐవీఎఫ్లు సెంటర్లు ఉన్న డాక్టర్లు కూడా ఇన్నాళ్ళు ఐవీఎఫ్ చేయాల్సిందే అనుకుని వాళ్ళే ఐవీఎఫ్లు చేయించుకుని కూడా ఫలితాలు రాక ఆ నరకం భరించలేక చివరికి మన దగ్గరికి వచ్చి ట్యూబులు ఓపెన్ చేసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు బోల్డ్ మంది. 2 ఐవీఎఫ్లు పోయి కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు మన దగ్గర న్యాచురల్గా చాలామంది. మరి నా దగ్గరికి నమ్మి వచ్చావు, ఇవాళ ఫలితం పొందావు. మరి భీమవరంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఆ చుట్టుపక్కల జిల్లాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. మరి నీకు నా గురించి ఎలా తెలిసింది? ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మీకు చెప్పారు నా గురించి. ఏమని చెప్పారు అప్పుడు? విజయవాడలో ఉన్నారని చెప్తే మేము యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి చూడండి అని చెప్పి మీకు చెప్పారు. ఇట్లా ట్యూబ్లు బ్లాక్ ఉన్న ఆయన ఓపెన్ చేస్తారు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెస్తారు, ఒకసారి వెళ్ళి చూసిరండి అన్నారు. ఆయన ద్వారా దేవుడు మీకు తెలియజేశాడు ఈ దారి. దేవుడు తెలియజేయటం వల్ల మీరు నమ్మి దేవుడి మీద భారం వేసి ఇక్కడికి వచ్చారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు. వచ్చినందుకు ఇక్కడ కనీసం ట్యూబ్లు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఇక మనం పీసీఓడి ప్రాబ్లము, హార్మోన్ల ఇంబ్యాలెన్స్కి కూడా మనం ఇంకా సరి చేయాలి. క్రిములు సరైనవి కానీ ఇంకా హార్మోన్లు సరి చేసుకుని ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకోవాలి. కర్ణుడి సావుకు ఒకటే కారణం కాదు, 1,00,000 కారణాలు ఉంటాయి. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి సరి చేసుకుంటే మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది. అది మనం చెప్పాం. ఇక ఇప్పుడు ఈ 2 నెలలు ఎలాగో సమ్మర్ కాబట్టి మీకు బిల్లలు ఇస్తాము. ఇంటి పట్టునే ఉండి ఆ మందులు వాడుకుంటూ మీరు ట్రై చేస్తూ ఉండండి. ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము నిలబెట్టడానికి మందులు ఇస్తాము, అవి వాడుకుందరు. ఒకవేళ రాకపోతే జూన్ నెల నుంచి మళ్ళీ వస్తే మళ్ళీ వేరే మందులు ఇచ్చి మీ శరీరానికి సూట్ అయ్యే మందులు ఇచ్చి ఆ నీటి బుడగలను కూడా కరిగించి మీ కౌంట్ను కూడా ఇంప్రూవ్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తి. ఎందుకంటే మీరు లాభం పొందటమే కాకుండా వీళ్ళకి కూడా మిగతా వాళ్ళకి కూడా, అంటే ట్యూబ్లు బ్లాక్ అయిన వాళ్ళు, బాధపడే వాళ్ళకి మేలు జరగాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు.